హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ ముందుగా అందరికీ తులసి అమ్మ పండుగ శుభాకాంక్షలు. సో మేము ఎలా తులసి పండుగ చేస్తాం అనేది ఈ బ్లాగ్. సో ఇప్పుడు ఆల్రెడీ టైం వచ్చేసి 6 దగ్గర 6 అవుతాం కాబట్టి ఇంక మనకు టైం లేదు. త్వరగా వెళ్ళి పని అంతా స్టార్ట్ చేసేద్దాం. పదండి గాయస్. ఫస్ట్ అయితే ఇదంతా నీట్గా వాటర్ వేసి తోసిద్దాం బయట. ఇంకా తులసి చెట్టు అంతా పసుపు కుంకుమ అయితే పెట్టేద్దాం. సో గైస్, ఇప్పుడైతే మనం అవుట్ సైడ్ అంతా వాష్ చేసేద్దాం. పదండి. సో గైస్, ఇప్పుడైతే మనం ప్రసాదం చేసేద్దాం. ఏం లేదు, స్వీట్ పొంగల్ చేద్దాం. స్వీట్ పొంగల్ ఎలా చేస్తామంటే హాఫ్ గ్లాస్ రైస్ అనేది బాయిల్ చేసి పెసర్ బ్యాల్ అనేది హాఫ్ వేసుకుందాం, హాఫ్ గ్లాస్. సో ఇలా అయితే స్వీట్ పొంగల్ చేద్దాం. ఇక్కడ చూడండి, రైస్, బియ్యం అండ్ దీంతో పాటు పెసల్ బ్యాల్ అనేది ఉడకపెట్టేస్తే మన స్వీట్ పొంగల్ అయితే రెడీ అయిపోతుంది. చూడండి, ఇప్పుడు ఇవైతే వాష్ చేసి అయితే 1.5 గ్లాస్ వాటర్ పెట్టేద్దాం కుక్కర్ విజిల్కి. సో గాయస్, ఇప్పుడు చూడండి, మనం అప్పుడే అయితే ఇది ఉడికిపించి పెట్టాం కదా రైస్ అండ్ పెసల్ బ్యాల్, అది ఇలా అయింది. సో దీనికైతే ఇప్పుడు మనం పాలేసి షుగర్ అనేది వేసుకుందాం. చూడండి గాయస్, ఇప్పుడైతే పాలు వేసుకుంటున్నాం. పాలు వేసుకొని దీనైతే ఇలా బాగా మిక్స్ చేసుకుందాం. అండ్ ఇప్పుడు దీనికైతే షుగర్ వేసుకునేద్దాం. చూడండి, ఇప్పుడైతే మనం షుగర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. గీ ఆల్రెడీ వేసేసాం. ఇప్పుడైతే మనం ఇలాచీ అనేది వేసుకుందాం. సో ఇప్పుడైతే మనం తులసి చెట్టుకి అన్నిటికీ పసుపు కుంకుమ అనేది పెట్టేసుకుందాం. సో ఇక్కడికి మన పూజ అనేది స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ ఇంకా స్టార్ట్ చేసేద్దాం. చూడండి, నల్లికాయ చెట్లు కూడా అయితే తెచ్చేసాం. నల్లికాయలు అయితే లోపల ఉన్నాయి. సో అంతా రెడీగా పెట్టేసుకుందాం. మేము దీంట్లో దీపాలు చేయాలి కాబట్టి దీపాలు కూడా చేసేద్దాం. అయితే నేనే తెచ్చేస్తాను మేమైతే, ఎందుకంటే మళ్ళీ మాకు దొరుకుతాయో లేదో అనేసి అయితే నిన్నే అయితే కొనుక్కొని వచ్చేసాము. ఈ 2 వచ్చేసి 100 రూపీస్ అంట. పూజ చేయాలంటే మనము డబ్బు అయితే చూడకూడదు కదా, ఎంతైతే అంత అయితే తెచ్చేసాడు మా ఆయన అయితే. చూడండి, ఇప్పుడైతే దీపాలు అయితే చేద్దాం. దీపాలకి చూడండి పెద్ద పెద్ద కాయలు అయితే కావాలి కాబట్టి దీంట్లో కాయలు అయితే పెరుక్కొని దీపాలు అయితే చేస్తున్నా. నేనైతే 9 దీపాలు అయితే పెడదామైతే అనుకున్నాను. అందుకైతే ఇలా పెద్ద పెద్దవి అయితే కాయలు అయితే తీసుకున్నాను. నేను ఉసిరికాయ దీపాలు అయితే పెడుతున్నాను. అయితే ఇలా కోసుకొని అయితే దీపాలకి అయితే రెడీ చేసుకోవాలి. అలాగే పెడితే ఆయిల్ ఎంత అంటే నెయ్యి ఏమైనా కానీ వేస్తాం కదా, నెయ్యి కానీ ఆయిల్ కానీ అదైతే ఉండదు. అందుకు ఇలా చేసుకుంటే ఇలా దీపం ఎత్తుకొని ఇలా నెయ్యిలో అయితే అద్ది ఇలా పెట్టచ్చు. అప్పుడు దీపాలు అయితే బాగా మండుతాయి అనేసి అయితే ఇలా అయితే రెడీ చేశాను. అలా 9 దీపాలు ఇలా 2 ఒత్తులు అయితే 9 దీపాలకి అయితే రెడీ చేసుకుంటూ ఉన్నాను. ఇప్పుడైతే దేవునికంతా కొంచెం పూలంతా పెట్టి పూజ చేసేసి చూడండి, అవుట్ సైడ్ పూజ చేసి అంటే తులసి మాతకు పూజ చేసేకి ఇక్కడ పూలు అండ్ ఇది వచ్చేసి గెజ్జే వస్త్ర అంటాము. మీరేమంటారు కామెంట్ చేయండి. గీ ప్యాకెట్ ఇంకా అట్టిపండు. సో ఇవైతే అంతా రెడీగా పెట్టుకుందాం. ఇంక టైం అవుతుంది కాబట్టి వెళ్ళి పూజ చేసేదానికి. సో గైస్, ఇక్కడ చూడండి, ఇక్కడైతే పూజకి అన్నీ రెడీ చేసేసాను. ఆల్రెడీ అప్పుడే మీకు చూపించా కదా. ఇక్కడ వెళ్ళి మనం పూజ చేసేద్దాం పదండి. సో గైస్, ఇక్కడ చూడండి, దీపాలు, సాంబ్రాణి కడ్డీ, సాంబ్రాణి అండ్ ఇంక దీపాలు అంతా రెడీ చేసి పెట్టాం. ఇంకా అక్కడ వెళ్ళి అంటించేసేద్దాం పదండి.
సో గైస్ ఫైనల్ అయితే పూజ అనేది కంప్లీట్ ఇలా చేసామన్నమాట. చూడండి, చాలా అంటే చాలా బాగా అంతా పూజ అయ్యింది. నాకు ఎంతో ఖుషిగా అయితే ఉంది. తులసమ్మ అయితే లక్ష్మీ స్వరూపం అంటారు కదా, అమ్మవారికి అయితే ఇలా పూజ చేయడం నాకు చాలా సంతోషమైంది. మీరు జరుపుకున్నారా? ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయండి. కార్తీక మాసంలో ఇలా అమ్మవారి పూజ అయితే చేసుకోవడం చాలా అంటే చాలా మంచిది. ఎవరైనా చేసుకోలేదు అంటే తప్పకుండా చేసుకోండి, చాలా మంచిది. చూడండి గైస్, ఫైనలీ మా పూజ అనేది ఇలా కంప్లీట్ అయ్యిందన్నమాట. చూడండి, అండ్ ఇక్కడ సో లాస్ట్కి ఇలా అయితే జరిగింది. ఇది గైస్ మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం స్టే ట్యూన్. నెక్స్ట్ వీడియోకి వద్దాం. బాయ్.